హ్యాపీ మార్నింగ్ అండి. నా పేరు కిరణ్ కుమార్. మనము ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్లో 12th అసైన్మెంట్ ఇచ్చారు మనకి. ఆ 12th అసైన్మెంట్ ఏంటి అంటే యాంకరింగ్ అంటే ఏంటి, కొలాప్స్ యాంకరింగ్ అంటే ఏంటి, ఇవి మీరు మీ నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనే దాని మీద అసైన్మెంట్ చేయమని చెప్పారు. అసలు యాంకరింగ్ అంటే ఏంటి అంటే మనం ఒక రిసోర్స్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఒక రిసోర్స్ఫుల్ సిచ్యువేషన్ని మనము అంటే విజువలైజ్ చేసుకొని ఆ రిసోర్స్ఫుల్ సిచ్యువేషన్కి మనలో క్రియేట్ చేసుకోవడానికి ఒక యాంకరింగ్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. అంటే ఆ రిసోర్స్ఫుల్ సిచ్యువేషన్కి మనం వెళ్ళిపోయినప్పుడు అదే రిసోర్స్ఫుల్ సిచ్యువేషన్ మళ్ళీ మనం రిపీట్ చేసుకోవడానికి ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ అనేది పెట్టేసుకొని దాన్ని ట్రిగ్గర్ చేసేసుకొని దాన్ని మనం ఒక యాంకర్గా ఫిక్స్ చేసుకుంటాం అన్నట్టు. ఈ యాంకరింగ్ అనేది పాజిటివ్ యాంకరింగ్ అయినా ఉండొచ్చు, అటు నెగిటివ్ యాంకరింగ్ అయినా ఉండొచ్చు. జనరల్గా పాజిటివ్ యాంకరింగ్ అనేది మనము ఫిక్స్ చేసుకోవాలి. అంటే కాన్షియస్గా ఆ అటు ఒక హ్యాపీ రిసోర్స్ఫుల్నెస్కి వెళ్ళినప్పుడు మనం దాన్ని కావాలని ఫిక్స్ చేసుకొని పెట్టుకునేది ఏంటిది అంటే ఒక పాజిటివ్ యాంకరింగ్ అంటాం. ఆ నెగిటివ్ యాంకరింగ్ అనేది ఇప్పుడు ఉంటుంది. నెగిటివ్ యాంకరింగ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండా సబ్కాన్షియస్లో అంటే అన్కాన్షియస్లో ఒక నెగిటివ్ అంటే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని అంటే బ్యాడ్ సిచ్యువేషన్ ఎన్కౌంటర్ అయ్యి ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మన సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోయేది ఏంటిది అంటే నెగిటివ్ యాంకరింగ్ అంటాం. ఇప్పుడు కొలాప్స్ యాంకరింగ్ అనేది నెక్స్ట్. యాంకరింగ్ ఎలా ఫిక్స్ చేసుకుంటాం ఫస్ట్ అంటే మనకు ఏదైతే రిసోర్స్ఫుల్ సిచ్యువేషన్ ఒక హ్యాపీ సిచ్యువేషన్ మనము విజువలైజ్ చేసుకొని ఆ సిచ్యువేషన్ 100% పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనము యాంకర్ ఫిక్స్ చేస్తాం. యాంకర్ ఫిక్స్ చేసినాక మళ్ళీ మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అదే రిసోర్స్ఫుల్ సిచ్యువేషన్ అదే హ్యాపీ సిచ్యువేషన్ మనకు కావాలి అంటే వెంటనే మనం ఆ యాంకర్ని జస్ట్ ట్యాప్ చేసుకుంటే చాలు ఆ సిచ్యువేషన్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. అంటే ఎప్పుడైనా మనల్ని ఇబ్బంది పెట్టే ఒక అన్రిసోర్స్ఫుల్ సిచ్యువేషన్ మనకు ఎన్కౌంటర్ అయినప్పుడు దాని నుండి బయటపడడానికి ఈ యాంకర్ అంటే ఆ పాజిటివ్ యాంకర్ని మనం జస్ట్ ట్యాప్ చేసుకుంటే చాలు ఆ రిసోర్స్ఫుల్ సిచ్యువేషన్కి వెళ్ళి మనం ఆ అన్రిసోర్స్ఫుల్ సిచ్యువేషన్ ఆ బ్యాడ్ సిచ్యువేషన్ నుండి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో యాంకర్ మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. జనరల్గా పాజిటివ్ యాంకర్స్ మనం రెడీ చేసుకొని అంటే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం. బట్ నెగిటివ్ యాంకర్స్ ఆటోమేటిక్గా అవే తయారవుతాయి. ఈ తయారైన నెగిటివ్ యాంకర్స్ని మనం కొలాప్స్ చేయాలి అంటే తీసేసేయాలి. దీన్నే కొలాప్సింగ్ ఆఫ్ యాంకర్ అంటే యాంకర్ కొలాప్సింగ్ అంటారు. అంటే ఆ ఓల్డ్ నెగిటివ్ యాంకర్ని కొలాప్స్ చేసేసి మనం ఒక కొత్త రిసోర్స్ఫుల్ యాంకర్ని సెట్ చేసుకోవాలి. అంటే ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీయడం అన్నట్టు. అంటే చిన్న యాంకర్ ఆ అన్రిసోర్స్ఫుల్ స్మాల్ యాంకర్ని మనం ఒక పెద్ద పాజిటివ్ యాంకర్తోని కొలాప్స్ చేసేసుకుంటాం. అంటే ఈ చిన్న యాంకర్ని మనం కొలాప్స్ చేయడానికి 4 రిసోర్స్ఫుల్ పాజిటివ్ యాంకర్స్ని మనం విజువలైజ్ చేసేసుకొని ఆ 4 యాంకర్స్ని ఫిక్స్ చేసేసుకోవాలి. ఫిక్స్ చేసేసుకుంటే అప్పుడు ఇది ఈ నెగిటివ్ యాంకర్ అనేది అన్రిసోర్స్ఫుల్ యాంకర్ అనేది కొలాప్స్ అయిపోయి మనం ఏదైతే ఫిక్స్ చేసుకుంటామో రిసోర్స్ఫుల్ యాంకర్ అది మాత్రమే మనకు ఫిక్స్ అయి ఉంటుంది. దాన్ని ఎప్పుడంటే అప్పుడు మనము వాడుకోవచ్చు. యాక్చువల్గా ఈ కొలాప్సింగ్ ఆఫ్ యాంకర్ అంటే ఏంటి అంటే ఫస్ట్ అసలు మనం యాంకర్ని ఎలా కొలాప్స్ చేయాలి అంటే ఫస్ట్ ఏదైతే అన్రిసోర్స్ఫుల్ యాంకర్ ఫిక్స్ అయి ఉందో ఆ అన్రిసోర్స్ఫుల్ యాంకర్ని మనం విజువలైజ్ చేసుకొని ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత దాన్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఆ స్టేట్ నుండి బయటకు వచ్చేసి మళ్ళీ మనం ఒక రిసోర్స్ఫుల్ యాంకర్ ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే మనకు పాత అజంప్షన్స్ అంటే అంతకుముందు మన రిసోర్స్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్స్ఫుల్ సిచ్యువేషన్స్ని మనం అజ్యూమ్ చేసుకొని మళ్ళీ ఒక యాంకర్ ఫిక్స్ చేయాలి. కొలాప్సింగ్ యాంకర్ అంటే ఆ ఓల్డ్ రిసోర్స్ఫుల్ యాంకర్ని చిన్న చిన్న పార్ట్స్గా చిన్నగా పార్ట్స్గా డివైడ్ చేసేసి దాన్ని మనం చేసేసుకుంటే మెల్లగా అవి దీన్ని ఏంటంటే చంకింగ్ అంటాం. చంకింగ్ ఆఫ్ యాంకర్ అంటే చిన్న పార్ట్స్గా డివైడ్ అయిపోయి మనం ఏదైతే కొత్త యాంకర్ ప్రిపేర్ చేసుకుంటామో దానికి ఫిక్స్ అయిపోతుంది. ఈ ఓల్డ్ నెగిటివ్ యాంకర్ అనేది టోటల్గా
వెళ్ళిపోతుంది. అంటే ఇది అండి అంటే కొలాప్సింగ్ యాంకరింగ్ యొక్క యూసేజ్ ఏంటిది, యాంకర్ మనం ఏ విధంగా ఫిక్స్ చేసుకుంటాము అనేది చాలా ముఖ్యం. అంటే యాంకర్స్ అనేది మనకు ఎప్పుడైనా అన్‌రిసోర్స్‌ఫుల్ స్టేట్ నుండి వెంటనే రిసోర్స్‌ఫుల్ స్టేట్‌కి వెళ్ళడానికి పనిచేస్తది. ఈ యాంకర్‌గా మనం మన బాడీ పార్ట్స్‌నే కాకుండా దేన్నైనా ప్లేస్ కానీ, టైం కానీ, ఈవెంట్ గానీ, అకేషన్ గానీ సపోజ్ ఒక ప్లేస్‌కి మనం వెళ్ళగానే మనకు ఒక రిసోర్స్‌ఫుల్ సిట్యుయేషన్ కానీ, ఒక అన్‌రిసోర్సెస్ సిట్యుయేషన్ గానీ వెంటనే గుర్తుకొస్తాయి. అంటే అది పెయిన్‌ఫుల్ గానీ, ప్లెజరబుల్ ఈవెంట్ గానీ మనకు గుర్తుకు రావచ్చు. థ్యాంక్ యూ అండి. ఇది నా 12వ అసైన్‌మెంటు. నా పేరు కిరణ్ కుమార్. థ్యాంక్ యూ.